జర్నలిస్ట్ శంకర్ మీద వస్తున్నటువంటి ఆరోపణలు అసలు వాస్తవాలు, అసలు కథ ఏంది? అసలు ఎన్నో రోజుల నుంచి, దాదాపు చాలా రోజుల నుంచి దీని మీద మాట్లాడమని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏమైందన్నా, ఎందుకు నీ మీద ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఏమైంది అని చెప్పేసి. నేను వాస్తవానికి కూడా ఈ అంశం గురించి మాట్లాడకూడదు అనేది నా ప్రధాన మోటో. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశము. ఎందుకంటే ఇది కేసు లేకపోతే ఇంకోటి లేకపోయినా సమాధానం ఇస్తాను. నేను డే 1 రోజే సమాధానం ఇచ్చేవాడిని. కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని టచ్ చేయకూడదు, మాట్లాడకూడదు. మనము న్యాయస్థానాలకు, జడ్జి గారు ఇచ్చిన తీర్పుకి అన్నిటికీ కట్టుబడి ఉండాలని చెప్పేసి మనం ఆగినాం. కానీ ఇదేమైపోయిందంటే, మనం సైలెంట్గా ఉంటే చాలా రెచ్చిపోతూ ఉన్నారు, రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. అయితే ఎక్కడ బీజం పడింది, ఈ కుట్ర ఎక్కడ బీజం పడింది, ఏ రకంగా అయ్యింది, ఒకసారి మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. నేను 2023 డిసెంబరు 3 తారీఖు నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అన్నీ కూడా క్లియర్ 1 by 1 చెప్పుకుంటూ వస్తాం, మీకు అర్థం కావాలి కాబట్టి. వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా మేము నడుపుకుంటూ పోతా ఉన్నాం, మా ఛానల్, మా వ్యవస్థను మేము నడిపించుకుంటూ పోతా ఉంటే మేము కిందంగా ప్రకటనల కోసము ఈ నెంబర్కి సంప్రదించండి అని చెప్పేసి మా వీడియో కింద ఒక నెంబర్ పెట్టాం. అయిపోయిన తర్వాత గవర్నమెంట్ వచ్చింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, చిన్న కాల్స్ రావడం స్టార్ట్ చేసినాయి ఆ నెంబర్కి. సార్ మాకు రైతు బంధు 9 తారీఖే ఇస్తాడు రేవంత్ రెడ్డి, ఇంకా ఇస్తలేడు అని చెప్పేసి ఒకరోజు ఒక ఫోన్ వచ్చింది. తర్వాత ఫోన్లు పెరుగుతూ ఉన్నాయి, ఇట్లా కాల్స్ వస్తూ ఉంటే ఇక మేము కూడా ఏం చేసినాము అంటే, అరే అమ్మ ఇంతమంది జనం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ వాయిస్ని ఫస్ట్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని ఆ వాయిస్ని అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 100 కాల్స్ పెరిగినాయి. 100 కాల్స్, ఒక రోజు 100-150 కాల్స్ పిక్ చేసినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఇట్లా పెరుగుతూ ఉంటే రైతు బంధు మీద రైతులు చాలా ఇబ్బందులు పడుతుంది. ఎందుకంటే అప్పటికే యాసంగికి సంబంధించినటువంటి డబ్బులు నవంబర్లో వేస్తా అంటే కాంగ్రెస్ పార్టీ అప్పుడు దీనివల్ల ఓటర్లు ప్రభావితం అవుతారని చెప్పేసి ఈసీకి కంప్లైంట్ చేస్తే ఈసీ దాన్ని ఆపేస్తే వీళ్ళేం చెప్పి ఆపినప్పుడు రైతులతో మళ్ళా వ్యతిరేకత రాకుండా, మేము రాగానే ఇప్పుడు మీరు తీసుకుంటే 10,000 వస్తాయి, మేము అధికారంలోకి రాగానే తీసుకుంటే 15,000 వస్తాయని చెప్తే రైతులందరూ కూడా నమ్మిర్రు, ఓట్లు వేసిర్రు, అయిపోయింది కథ. కానీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళు చెప్పిన డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, పైసలు వస్తలేవు. రాకపోయేసరికి రైతులు మొత్తం ఆందోళనకు చెంది ఇట్లా ఎవరెవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్న ప్రజల పక్షాన వాళ్ళకి ఫోన్లు చేయడం స్టార్ట్ చేశారు. మాకు ఫోన్లు చేస్తే అదే ఫోన్ కాల్స్ని తీసుకొని మేము ప్రజలకు అవే పెట్టి ప్రజానికాన్ని చెప్పే ప్రయత్నం చేసినాం. అలాగే ఫోన్ కాల్స్ వస్తూ ఉంటే మేము అప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేసి లైవ్ కార్యక్రమాలు పెట్టి రైతులతో నేరుగా మాట్లాడినాం. ఇదంతా కూడా రైతుల లోపల ఒక తీవ్రమైనటువంటి కోపం వచ్చేసింది, అంటే ఒక వ్యతిరేకత వచ్చేసింది. అన్నీ ఆ ఎన్నికల ముందు చెప్పిండు, ఇప్పుడు ఏమి ఇస్తలేడు అని చెప్పేసి. ఇవన్నీ రావడంతో ఇక ప్రభుత్వం మమ్మల్ని పగబట్టి ఫస్ట్ ఫిబ్రవరి 29 తారీఖు నాడు మా మీద దాడి చేసింది. ఏ రకంగా దాడి చేసి, ఎంత బ్రూటల్గా దాడి చేసిర్రో, ఫస్ట్ బెదిరించిర్రు, దాని తర్వాత దాడి చేసిర్రు. ఇక చూడండి, ఇది ఏ రకంగా సావగొట్టి ఆ రోజు ఏ రకంగా దాడి చేసిర్రో మీరు చూసిరు. ఫిబ్రవరిలో నా మీద జరిగినటువంటి దాడి, గవర్నమెంట్ వచ్చిన కరెక్ట్ 2 నెలలకు, 2 నెలలు 3వ నెలలో నా మీద దాడి జరిగింది. భయంకరంగా దాడి చేస్తే దాని కూడా చాలా ఆ ప్లాన్ ఎట్లా, 2 అమ్మాయిలు వెనకంగా స్కూటీ వేసుకొని వస్తారు, నా వెనకంగా లెఫ్ట్ సైడ్ వచ్చి డాష్ ఇస్తారు. ఎవడైనా ఓవర్టేక్ చేస్తాడు రైట్ సైడ్ పోతాడు, లెఫ్ట్ సైడ్ రాడు. లెఫ్ట్ సైడ్ వచ్చి డాష్ ఇస్తారు, వాళ్ళు ఏదో షో చేస్తారు, మనం దిగాగానే టక్కున 10-15 మంది వచ్చేసి మన మీద అటాక్ చేస్తారు. ఇదంతా జరిగింది, మనం చూసినాం. ఆ కేసు ఇప్పటిదాకా ఏమైందో కూడా తెలియదు. తెలంగాణ పోలీసులు మన ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో నా మీద అటాక్ చేసినటువంటి కేసు ఇప్పటిదాకా ఏమైందో, మరి నేను బాధితున్నాయి కదా, కనీసం స్టేట్మెంట్ తీసుకోవాలి నా మీద ఇప్పటిదాకా. పోనీ మా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కదా, అప్పుడు మా వాళ్ళు వాళ్ళ స్టేట్మెంట్ కూడా మళ్ళీ రికార్డ్ చేయలేదు. ఆ కేసు ఏమైందో కూడా ఇప్పటిదాకా తెలియదు. అసలు అందులో అరెస్ట్ అయిన వాళ్ళు లోపల ఉన్నారా, బయటకు వచ్చిరా, బెయిల్ మీద వచ్చిరా, అసలు అరెస్ట్ చేసిరా, రిమాండ్కి పంపించిరా, ఏవి కూడా తెలియదు. ఏ విషయాలను కూడా ఎల్బీనగర్ పోలీసులు ఇప్పటిదాకా మాకు చెప్పలేదు, చేయలేదు. అది అయిపోయింది. నేను ట్రీట్మెంట్ తీసుకున్నా 15 రోజులు నేను రెస్ట్ తీసుకున్నా. అసలు ఈ దాడి జరగడానికి ప్రధాన కారణం ఏంది? ఈ దాడి కంటే కరెక్ట్ 3 రోజుల ముందు, 4 రోజుల ముందు నేను కొడంగల్లోనే అప్పాయిపల్లి ఊరికి వెళ్ళిన. అదే అప్పాయిపల్లిలో ఇప్పటికీ ఆ రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపు 40 కుటుంబాలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, అసైన్డ్ భూములని, ఆ భూములని, అదంతా ఎవరిది? దళితులు, బీసీలు, వెనకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలే. వాళ్ళందరూ అన్న మాకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ మీడియా ఏ ఛానల్ కూడా మాట్లాడటానికి భయపడతా ఉన్నది, రేవంత్ రెడ్డి గారి పేరు, తిరుపతి రెడ్డి గారి పేరు చెప్పంగానే ఎవ్వరు కూడా రావడం లేదు,
సో కాబట్టి జర మీరు దయచేసి కవర్ చేయండి అన్న అంటే నేను పోయి అప్పాయిపల్లి గ్రామస్తుల గోసని మొత్తం కవర్ చేసిన. అది కవర్ చేసి అప్లోడ్ చేసిన 2వ రోజే నా మీద అటాక్ అయింది. కొడంగల్ పోయినందుకే అటాక్ చేసిరు. అటాక్ చేసినాక మళ్ళీ అయిపోయింది. కొడంగల్ పోయినందుకు నా మీద దాడి చేసిరు కదా అని చెప్పేసి అయిపోయిన తర్వాత నేనేం చేసిన, ఏది ఈ దాడి చేసిరు, 10 రోజులు రెస్ట్ తీసుకున్నా. రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ నోస్ కిట బ్యాడ్ ఎట్లనే ఉంటుంది. మళ్ళీ అదే కొడంగల్ నుంచి మళ్ళీ నేను జర్నలిజం స్టార్ట్ చేసిన, గ్రౌండ్ రిపోర్ట్ స్టార్ట్ చేసిన. ఒక లంబాడి బిడ్డ మీద పోలీసులు విచక్షణ రహితంగా 3rd డిగ్రీ చేస్తే ఆ ఊరికి వెళ్ళి మళ్ళీ అదే కొడంగల్ నుంచి మళ్ళీ నా ప్రయాణం స్టార్ట్ చేసిన. అవి అర్థమైంది వాడికి, ఎవరైతే నా మీద దాడి చేయించినటువంటి పొట్టోడు పొడుగోడు వీళ్ళందరూ ఉన్నారో ఈ పొట్టోనికి వీళ్ళందరికీ అర్థమైపోయి దాడి చేసినా కానీ, ఇంత సావ కొట్టినా కానీ, ఇంత భయపెట్టించినా కానీ వీడు మళ్ళీ ఆపుతలేడు కదా అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిరు, ఇక మెల్లగా కేసులు పెట్టడం స్టార్ట్ చేశారు నా మీద. ఎన్ని కేసులు పెట్టా నేను ఆపుతలేదు. ఇది ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరిలో జరిగింది.